హాయ్ అండి. పాప అయితే పశువత అయిందండి. మేనమామ అయితే ఇక్కడ మా పల్లెటూరులో అయితే మేనమామ అయితే ఆకులైతే తీసుకొస్తాడండి. ఆకులైతే శుభ్రంగా లేవని మా పెద్ద అత్తయ్య అయితే తుడుతుందండి ఆకుల్ని. వచ్చిన పేరంటాళ్ళకైతే డ్రింకులు గట్టా ఇక్కడ ఇస్తారండి మా ఊర్లో అయితే. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి మర్యాద చేస్తారు కదండి, అలాగే మనకు కూడా మర్యాద చేయాలి కదండి. 7గురు అయితే పేరంటాళ్ళు ఆకులైతే పట్టుకెళ్తున్నారండి పాపకి వేయడానికి. అదిగోండి ఒక్కొక్కరుగా అయితే పట్టుకెళ్తున్నారండి ఆకులు. అదిగోండి ఆకులు అయితే వేసేసారండి. ఆరుగోండి వచ్చిన పేరంటాళ్ళు అయితే వచ్చిన చుట్టాలు అయితే స్వీట్ బాక్సులు అయితే తీసుకొస్తారండి. ఇక్కడ పాపనైతే కూర్చోబెట్టారండి. ఆకుల పైన సాపేసి కూర్చోబెట్టారండి పాపని. పాస్టర్ అమ్మగారు ప్రార్థన చేశాక అప్పుడు కూర్చోబెడతారండి. ఇక్కడ మా ఆడపడుచు అయితే పాపకి అక్షంతలు వేయడానికి అయితే వెళ్ళిందండి. నేనైతే వీడియో తీస్తున్నానండి. పసుపు అయితే రాతుందండి పాపకి మా ఆడపడుచు. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపకి అక్షంతలు వేసి పసుపు అయితే రాస్తారండి. పలహారం లాస్ట్లో పలహారం కూడా పెడతారండి. పలహారం తీసుకుని వెళ్తారండి మా పల్లెటూరులోను. ఇదిగోండి పాపకైతే ఈరోజు స్నానాలు అయితే చేపిస్తాక మంగళ స్నానాలు చేపిస్తాకైతే మొత్తం అన్నీ బిందులతో పువ్వులు డెకరేషన్ అన్నీ చేసేసి ఇక్కడ బంధువులు పేరంటాలు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చేరి పాపకైతే ఈరోజు అయితే స్నానం అయితే చేపిస్తారండి. 7వ రోజుని ఇంకా పాపనైతే ముస్తాబు చేసి స్నానానికైతే తీసుకెళ్తున్నారండి. మా పల్లెటూరులోనైతే మేము ఇలాగే చేసుకుంటామండి. ఇంకా పాపని ఆకుల మీద కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఫంక్షన్ జరిగే వరకు చాలా సందడిగా అయితే ఉంటుందండి. ఇదిగోండి పాప అయితే ఎంత బాగుందో చూడండి. ఇంకా కళ్ళజోడు అయితే పెట్టుకుందండి. పాప అయితే చాలా ముద్దుగా ఉందండి. చూడండి నీళ్ళు అయితే నింపేసి పువ్వులు గట్ట డెకరేషన్ చేసి నీళ్ళు పసుపు కలిపి పసుపుతోనైతే స్నానం అయితే చేస్తారండి.
హాయ్ అండి. ఈరోజు మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చామండి. ఉన్న ఊరేనండి. మా ఆడపడుచు వాళ్ళ మేనమామ వాళ్ళ మనవరాలు ఫంక్షన్ అయితే వచ్చామండి. మేము మిక్చూరి ఫంక్షన్ అండి. ఇది ఉన్న ఊరేనండి, మా ఊరే. మా ఆడపడుచు వాళ్ళ నాన్నగారండి, మా మామయ్య గారు వాళ్ళ అన్నయ్య అండి, మా పెద్ద మామయ్య గారండి. మెచ్యూరి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళైతే బంధువులు అయితే బంగారం గట్ట ఇక్కడ ఇస్తున్నారండి పాపకైతే. ఫంక్షన్కి అయితే మా ఆయనగారు, నేను, మా పెద్ద అబ్బాయి అయితే వచ్చామండి. మా ఆడపడుచు నేనైతే వీడియో తీస్తున్నానండి. మా ఆయనగారు, మా ఆడపడుచు, మా అబ్బాయి అయితే పాపతో అయితే ఫోటో అయితే దిగుతున్నారండి. పాప వాళ్ళ అమ్మగారండి, వాళ్ళ అమ్మగారికి అయితే ముద్దులు అయితే పెడుతుందండి. పాప అంటే చాలా ఇష్టమండి వాళ్ళ అమ్మగారికి. అదిగోండి వాళ్ళ అమ్మగారు కూడా ముద్దు అయితే పెడుతుందండి పాపకి. వాళ్ళైతే మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అక్క చెల్లెళ్ళండి. ఇద్దరైతే మేనగాడళ్ళు అయితే ఉన్నారండి ఇందులో. వాళ్ళ అన్నయ్య గారు అయితే పట్టు చీరలు అయితే పెట్టారండి వాళ్ళందరికీ, అప్పచెల్లెళ్ళందరికీ కూడాను. ఆ పట్టు చీరలనండి కట్టుకొని వచ్చారండి. మా పల్లెటూరులో అయితే చాలా సందడిగా అయితే చేసుకుంటామండి మేము. మా ఊర్లో మా ఆడపడుచు వాళ్ళ చిన్నమ్మ కూతుళ్ళండి మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మ కొడుకులండి మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి అండి, వాళ్ళ ఆవిడండి మా తోటకోళ్ళండి, మా బావగారండి మా తోటకోళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే మా చిన్న ఆడపడుచు అండి, వాళ్ళ ఆయన గారు, వాళ్ళ ఫ్యామిలీ అండి, ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళకి. మా పెద్ద మామగారు వాళ్ళ చిన్నమ్మాయి చిన్నల్లుడు అండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోటో అయితే దిగుతున్నారండి. మా ఆడపడుచు మా తోటకోళ్ళు కూడా వెళ్తున్నారండి ఫోటో అయితే దిగడానికి. మా బావగారండి, మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు, మా ఆడపడుచు వాళ్ళు, మా తోటకోళ్ళు వీళ్ళందరూ అయితే ఫోటో అయితే దిగుతున్నారండి. నువ్వు కూడా రా అంటుందండి వాళ్ళ అక్కనే. ఇతనేనండి మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారండి. వాళ్ళ మనవరాల ఫంక్షన్కి అయితే మేము అయితే వచ్చామండి. మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ చెల్లి గారండి. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళు ఆయనండి, మా అన్నయ్య అండి, మా మేనల్లుడండి, మా ఆడపడుచు. మొత్తం అందరూ కూడా చాలా సందడిగా అయితే ఉన్నారండి. మా అన్నయ్య అయితే చాలా స్టైల్గా ఉన్నాడండి. మా ఆడపడుచు, మా అన్నయ్య, మా మేనల్లుడు అయితే ఫోటో కూడా దిగుతున్నారండి. చాలా అడవిడి చేస్తున్నాడండి మా అన్నయ్య అయితే. మా అన్నయ్య, మా ఆడపడుచు అయితే అక్షంతలు అయితే వేస్తున్నారండి పాపకి. ఇప్పుడు మా మేనల్లుడు కూడా వెళ్తున్నాడండి ఫోటో అయితే దిగడానికి. వాళ్ళ ఫ్యామిలీ అండి, మా ఆడపడుచు, మా అన్నయ్య, వాళ్ళ అబ్బాయి అజయ్, మా మేనల్లుడు అండి. ఒక్కడే అబ్బాయి కదండి, కొంచెంసేపు వాళ్ళ నాన్న పక్కన దిగాడు, కొంచెంసేపు వాళ్ళ అమ్మ పక్కన అయితే దిగాడండి ఫోటో. ఇద్దరిని బాధ పెట్టకూడదని. అదిగోండి పువ్వుల దండ ఎదరికేసింది చూసారండి మా ఆడపడుచు. మా తోటకోళ్ళండి మా ఆడపడుచు. మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి పక్కన అయితే ఉంటుందండి, మా మేనత్త అవుతుందండి.
పాప అయితే ఫోటోలు అయితే దిగుతుందండి. డెకరేషన్ అయితే అది చూడండి చాలా బాగా అయితే చేశారండి. పాప అయితే ఫోటోలు అయితే దిగుతుందండి. చాలా మాలడగా అయితే తీస్తున్నారండి. ఫంక్షన్ కాడ అయితే మా ఆయన గారు అయితే కట్నం పెడితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. నేను గిఫ్ట్లు అయితే మీకు అయితే చూపిస్తానండి. చూడండి 2 గిఫ్ట్లు అయితే ఇచ్చారండి. ఒకటైతే మా అత్తయ్య గారు వాళ్ళకి, ఒకటైతే మాకైతే ఇచ్చారండి.